కశ్మీర్ పై అటాక్ ను భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది అని భారత్ చెబుతూ వస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ పై ఆంక్షల దిశగా భారత్ వెళుతూ ఉంది. పహల్గాం ఉగ్ర దాడిపై కేంద్రం చాలా సీరియస్ గా ఉంది. ఉగ్రదాడిలో పాకిస్తాన్ని క్షమించేది లేదు అని కేంద్రం తేల్చేసింది. అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపునిచ్చింది. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. నిన్నటి సిసిఎస్ భేటీలో భారత్ పాకిస్తాన్పై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలలో పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే విధంగా నిర్ణయాన్ని తీసుకుంది. ఇది పాకిస్తాన్పై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. నెహ్రూ హయాంలో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో తీసుకున్న ఒప్పందం ఇది. ఇప్పటికీ పాకిస్తాన్లో 80% నీటి అవసరాలు సింధు నది జలాల ఒప్పందంతోనే జరుగుతుంది. ఇప్పుడు భారత్ ఈ విషయంపై పునరాలోచిస్తే ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తే పాకిస్తాన్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాశ్మీర్పై అటాక్తో భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే విధంగా నిర్ణయాన్ని తీసుకుంటోంది. అంతేకాదు అటారీ చెక్ పోస్ట్ను మూసివేస్తోంది. ప్రత్యేక వీసాలు కూడా రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ నుంచి పాకిస్తాన్ హైకమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ హైకమిషనర్ భారత్ను వదిలి వెళ్ళిపోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. భారత్లోకి పాకిస్తాన్ వాళ్లకు నో ఎంట్రీ అని స్పష్టంగా తెలియజేశారు. ఎవరైతే ఇప్పటికే పాకిస్తాన్ పౌరులు భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరికీ 48 గంటల సమయాన్ని ఇచ్చారు. వెంటనే 48 గంటల లోపే భారతదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అనే ఆదేశాలు జారీ చేశారు. భారతదేశంలోకి పాక్ పౌరులు రావద్దు అని చెప్పారు. పాక్ పర్యాటకులు కూడా వెంటనే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనే ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక వీసాదారులు 48 గంటల్లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనే ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే కఠిన చర్యలు ఉంటాయి అని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు పాకిస్తాన్పై తీవ్రమైన ఒత్తిడిని పెంచబోతూ ఉన్నాయి. భారత పౌరులపైన, భారత పర్యాటకులపైన, కాశ్మీర్ పైన జరిపిన దాడిని భారతదేశంపై జరిపిన దాడిగానే భావిస్తున్నాము అని కేంద్రం స్పష్టం చేసింది. కేబినెట్ భేటీలో ఈ సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నిర్ణయాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు వెల్లడించారు. ఈ తీసుకున్న నిర్ణయాల్లో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయమే చాలా కీలకమైనది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ కోరడు పీకేసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని రోజుల నుంచి ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయటానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు టీఆర్ఎఫ్ ఈ కుట్రకు తెరలేపింది. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని కల్లోలం చేయాలి అనే కుట్రలో భాగంగా జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఈ కాల్పుల్లో చనిపోయిన పైగా అక్కడ జరిపిన కాల్పులు కూడా ఎవరైతే అక్కడ హిందువులు ఉన్నారో వారిని గుర్తించి మగవారిని టార్గెట్ చేసి కాల్చి చంపడం చాలా హేయమైన ఘటనగా భావిస్తూ ఉన్నారు. ఇది భారతదేశంపై జరిపిన దాడిగా భావిస్తున్నారు. ఆ రోజు జరిపిన దాడి ఘటన ఒకసారి గుర్తు చేసుకుంటే తండ్రులను కోల్పోయిన బిడ్డలు, భర్తని కోల్పోయిన భార్య, ఇలా ఎక్కడ చూసినా హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 26 మంది ఆ ఘటనలో చనిపోయారు. వెంటనే ప్రధాని మోదీ కూడా తన సౌదీ పర్యటనను రద్దు చేసుకుని మరి భారత్కు వచ్చేశారు. అమిత్ షా కూడా వెంటనే హుటాహుటిన జమ్మూ కాశ్మీర్ బయలుదేరి వెళ్లారు. కాశ్మీర్పై జరిపిన ఈ దాడిని మొత్తం భారతదేశం పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో ఖండించింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దాడిని ఖండించాయి. భారత్ మాత్రం ఈ దాడిని చాలా సీరియస్గా తీసుకుంది. పాకిస్తాన్పై ఆంక్షలు విధించాలి, పాకిస్తాన్పై ఒత్తిడిని పెంచాలి అనే నిర్ణయాన్ని తీసుకుంది. అమిత్ షా కూడా ఎవరైతే ఈ దాడిలో చనిపోయారో వారికి నివాళులర్పించారు. వారి శరీరాల మీద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఉగ్రవాదుల సమాచారం అందిస్తే వారికి 20 లక్షల రూపాయలు బహుమతిని అందిస్తామని చెప్పారు. ఈ ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం అందిస్తాము అని కూడా ప్రకటించారు. ఇది ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు తాత్కాలిక ఊరటను కల్పించేదే. అయినా కానీ ఈ ఉగ్ర దాడికి కారణమైన వారిపై తీసుకునే నిర్ణయాలు మాత్రమే యావత్ భారత జాతిని శాంతింపజేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యావత్ భారత జాతి రగిలిపోతూ ఉంది ఈ దాడితో. ఆర్టికల్ 370 తర్వాత టీఆర్ఎఫ్ పురుడు పోసుకుంది, అదును చూస్తూ ఉంది.
పాకిస్తాన్లో కల్లోలాన్ని సృష్టించడానికి, అశాంతిని కలగజేయడానికి ఎవరైతే కాశ్మీర్కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారో, పాకిస్తాన్ నుంచి ఈ టిఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ నిధులను అందుకుంటూ ఉంది, ఆదేశాలను అందుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో కాశ్మీర్లో మళ్ళీ అశాంతిని కలిగించాలి అని అనుకుంటూ ఉంది. చూడండి ఒక్కసారి ఆ దృశ్యాల్లో, ఆ బాక్స్లో చూస్తున్న దృశ్యాలు, తమ వారిని కోల్పోయి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న దృశ్యాలు. కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే కుటుంబ సభ్యులను కోల్పోయి వారి దేహాల ముందు కన్నీరు కార్చడం లేదు. ఈరోజు యావత్ భారత జాతి కూడా ఈ ఉగ్రదాడితో రగిలిపోతూ ఉంది, కన్నీరు కారుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కారుస్తున్న కన్నీళ్లు చూసి యావత్ భారత జాతి కూడా చలించిపోతుంది. ఆ దృశ్యాలు చూస్తున్న ప్రతి భారత పౌరుని కళ్ళలో నుంచి కూడా కన్నీరు వస్తుంది. ఈ ఉగ్ర దాడికి కారణమైన సంస్థ ఏదైనా సరే దాన్ని నామరూపాలు లేకుండా చేసేయాలి అని ఈరోజు యావత్ భారత జాతి కూడా కోరుకుంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై ఆంక్షలను పెంచుతుంది. ఒకసారి రెండో బాక్స్లో చూడండి, తమ వారిని కోల్పోయి వాళ్ళంతా కూడా హాయిగా గడుపుదామని కాశ్మీర్కి వచ్చారు. కానీ ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో ప్రాణాలను కోల్పోయిన వారు రీసెంట్గానే పెళ్ళై హనీమూన్కి అక్కడికి వచ్చారు. ఆ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అధికారి భార్య కన్నీరు కారుస్తున్న దృశ్యాలు. కేవలం వీళ్ళ ఒక అధికారి భార్యను, లేదంటే ఒక వ్యాపారస్తుల భార్యను, కుటుంబ సభ్యులను ఈ ఉద్దేశంలో కాదు, ఒక భారత పౌరులు చనిపోయిన ఘటనలో మొత్తం యావత్ జాతి అంతా కూడా ఈరోజు కోపంతో రగిలిపోతూ ఉంది. ఉగ్రవాదుల పీచి మనచాలి అని అనుకుంటుంది. భర్తను కోల్పోయిన ఆ భార్య కారుస్తున్న కన్నీరు చూడండి, దుఃఖం ఆగడం లేదు. పదే పదే ముందుకు వెళుతూ కూడా మళ్ళీ వెనక్కి వచ్చి తన భర్త దేహాన్ని ఉంచిన చోట ఆమె కన్నీరు కారుస్తూ ఉంది. ఆమె మాట్లాడుతున్న మాటలకు ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ దృశ్యాలు చూసి ఉగ్రవాదులు ఈరోజు నవ్వుతూ ఉంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఉగ్రవాదులకు సాధారణ పౌరులు పెట్టే హాహాకారాలు, సాధారణ పౌరులు కార్చే కన్నీరు ఇవి వారికి ఆనందాన్ని కలిగిస్తాయేమో. కానీ అతి త్వరలోనే దీనికి వాళ్ళు మూల్యం చెల్లించుకోబోతున్నారు. ఏ ఉగ్రవాదులైతే భారతదేశంపై దాడి చేశారో వాళ్ళు మూల్యాన్ని చెల్లించుకోబోతున్నారు అని కేంద్ర ప్రభుత్వం అంటూ ఉంది. ఆ దృశ్యాలు చూస్తున్న ప్రతి భారత పౌరుడు కూడా కోపంతో రగిలిపోతున్నాడు. ఈ ఘటనకు కారణమైన ఉగ్రవాదులను పీచి మనచాలి, వాళ్ళను ఉరితీయాలి, వాళ్ళని కాల్చి చంపాలి అనే కోపంతో రగిలిపోతున్నాడు. ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. తన భర్తను కోల్పోయి ఆమె కన్నీరు కారుస్తున్న దృశ్యాలు. తన భర్తను పార్థివ దేహాన్ని ఉంచిన చోట వెళ్ళలేక అక్కడి నుంచి వాళ్ళకు అధికారులు తీసుకువెళ్తున్న, కుటుంబ సభ్యులు తీసుకువెళ్తున్న, మళ్ళీ అక్కడికే వచ్చి ఆమె బాధతో తన భర్తను తలుచుకొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. అందుకే యావత్ జాతి కూడా ఈ ఘటనను యావత్ భారత జాతి కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టాము అనే వార్తను కేంద్రం ఎప్పుడు భారత జాతికి తెలియజేస్తుంది, ప్రపంచానికి తెలియజేస్తుందని భారతదేశం ఎదురు చూస్తూ ఉంది. అందుకే ఈ ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్పై చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలి అని తీసుకునే నిర్ణయం పాకిస్తాన్లో 80% నీటి కొరతను సృష్టించే అవకాశం ఉంటుంది. నిజానికి ఏ దేశం మరో దేశంపై నీటి కొరతను సృష్టించి ఆ దేశ పౌరులు అల్లాడిపోవాలి అని కోరుకోదు. కానీ ఒక దేశం మన చేసుకున్న ఒప్పందం కారణంగా నీటి అవసరాలు తీర్చుకుంటున్న ఒక దేశం మనపైనే కయ్యానికి కాలు దూతుంటే, మనపైనే ఉగ్రవాదులను పంపుతూ ఉంటే, మన పౌరులను చంపుతూ ఉంటే, అలాంటి దేశానికి మనం నీటి అవసరాలను తీర్చే ఒప్పందాన్ని కొనసాగించాలని ఇప్పటికీ యావత్ భారతదేశం రగిలిపోతూనే ఉంది. అందుకే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే పాకిస్తాన్లో 80% నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. సో నిన్న తీసుకున్న నిర్ణయాలపై భారత విదేశాంగ కార్యదర్శి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. The CCS decided upon the following measures. 1. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May
2025. 3. Pakistani nationals will not be permitted to travel to India under the SARC visa exemption scheme visas. Any SVES visas issued in the past to Pakistani nationals are deemed cancelled. Any Pakistani national currently in India under SVES visa has 48 hours to leave India. 4. The Defence, Military, Naval and Air Advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. India will be withdrawing its own Defence, Navy and Air Advisors from the Indian High Commission in Islamabad. These posts in the respective High Commissions are deemed annulled. 5 support staff of the service advisors will also be withdrawn from both High Commissions. 5. The overall strength of the High Commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2025. The CCS reviewed the overall security situation and directed all forces to maintain high vigil. It resolved that the perpetrators of this attack will be brought to justice and their sponsors held to account. As with the recent extradition of Tahawur Rana, India will be unrelenting in the pursuit of those who have committed acts of terror or conspired to make them possible. Thank you very much. And he has the best life wherever he is, and we will make him proud in every way. It's because of him that the world is still surviving, and we should all be proud of him in every way. In every way. ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తే మీకేమనిపిస్తోంది? ఈ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులపై భారత పౌరులుగా మీరు ఎటువంటి శిక్షణ వేయాలనుకుంటున్నారు? ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ క్షణం ఆ దృశ్యాలు చూస్తే మీకేమనిపిస్తోందో? జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిలో చనిపోయిన భారత నేవీ ఆఫీసర్ వినయ్ భార్య ఆయన శరీరాన్ని ఉంచిన చోట కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఆ రోజు దాడి జరిగిన చోట ఒక ఫోటోగ్రాఫర్ని మనం చూసాం. ఆమె భర్త ఉగ్రవాదుల తూటాలకు బలైపోయి పక్కనే నిర్జీవంగా పడి ఉంటే ఆ పక్కనే షాక్లో ఉండి రోదిస్తూ కనిపించింది మనకి ఒక ఫోటోలో. ఇప్పుడు మీరు ఏడుస్తూ కనిపిస్తున్న ఆమె నేవీ అధికారి భార్య అక్కడి నుంచి వెళ్ళలేక రీసెంట్గానే వాళ్ళకి మ్యారేజ్ అయింది. వాళ్ళు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు, హనీమూన్కి వెళ్ళారు. అక్కడ ఉగ్రవాదులు జరిపిన దాడిలో భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ భార్య ఆమె. చూడండి ఒకసారి ఆ అధికారులు అక్కడ నుంచి మళ్ళీ తీసుకువెళ్తుంటే వెళ్ళలేక మళ్ళీ వెనక్కి వచ్చి ఆమె భర్త శరీరాన్ని పార్థివ దేహాన్ని ఉంచిన చోట రోదిస్తూ ఉంది. ఇది తాత్కాలికంగా ఉగ్రవాదులకు ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ ఆ ఉగ్రవాదులు అతి త్వరలోనే మూల్యాన్ని చెల్లించబోతున్నారు. భారత జాతి మొత్తం కసితో రగిలిపోతుంది, భారత జాతి మొత్తం కోపంతో రగిలిపోతుంది. కాశ్మీర్పై దాడి జరిపిన ఈ ఉగ్రవాదులను నామరూపాలు లేకుండా వాళ్లపై చర్యలు తీసుకోవాలి అని నిన్న భారత ప్రభుత్వం
పాకిస్తాన్పై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని, పాకిస్తాన్ పౌరులు వెంటనే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని, పాకిస్తాన్ హైకమిషనర్ వెంటనే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని, ఎవరైతే ప్రత్యేక వీసాదారులు ఉన్నారో వాళ్ళందరూ 48 గంటల్లో భారతదేశం వదిలి వెళ్ళిపోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. 26 మంది ఈ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఎంత పిరికి పందల కాకపోతే భారత ఆర్మీ వేసుకొని డ్రెస్సుని వేసుకొని వాళ్ళు భారత ఆర్మీగా నమ్మించి భారత పౌరులను కాల్చి చంపారు కాశ్మీర్లో కొన్ని రోజుల నుంచి శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఉగ్రవాదులు మాత్రం కొన్ని నెలల నుంచి వాళ్ళు రెక్కి నిర్వహిస్తూనే ఉన్నారు. కాశ్మీర్ని మళ్ళీ అల్లకల్లోలం చేయాలని, కాశ్మీర్లో రక్తపాతాన్ని సృష్టించాలని. అందులో భాగంగానే ఇప్పుడు కాశ్మీర్లో ఎవరైతే శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి, అక్కడికి పర్యాటకులు ఎక్కువ మంది వస్తున్నారు అని తెలుసుకున్న తరువాత వాళ్ళు స్కెచ్ వేసుకున్నారు. భారత ఆర్మీ అధికారుల డ్రెస్సుల్లోకి వాళ్ళు వచ్చి ముసుగులు ధరించి భారత ఆర్మీ అధికారులు అన్నట్టుగా నమ్మించి వాళ్ళ దగ్గరకు వచ్చి వివరాలు సేకరించి వాళ్ళందరినీ కూడా ఒక చోటకి వేరు చేసి కేవలం పురుషులను టార్గెట్ చేసుకున్నారు. హిందువులను నిర్ధారించుకున్నారు, పురుషులను టార్గెట్ చేసుకున్నారు. నిజానికి ఈ దాడిలో మనం అంటూ ఉంటాం ఉగ్రవాదానికి మతం లేదు అని, కానీ ఈ ఉగ్రవాదులు అక్కడ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని చంపేశారు. కానీ అదే సమయంలో అక్కడ ఒక హార్స్ రైడర్, అతను ముస్లిం, అతను ఉగ్రవాదుల దగ్గర నుంచి గన్నులు లాక్కునే ప్రయత్నంలో తను కూడా చనిపోయాడు. ఈ విషయాన్ని కూడా చాలామంది గుర్తించాలని చెబుతున్నారు. ఉగ్రవాదులకు నిజంగానే కులం ఉండదు, ఉగ్రవాదులకు కులం ఉండదు, మతం ఉండదు, మానవత్వం అసలే ఉండదు. కాశ్మీర్పై జరిపిన దాడిలో ఉగ్రవాదులు మరోసారి అదే నిరూపించారు. అక్కడ వచ్చిన పర్యాటకులందరూ కూడా ఆ రోజు జరుపుతున్న కాల్పులను చూసి ఒకసారిగా భయభ్రాంతులు అయిపోయారు, పరుగులు తీశారు. వారందరినీ ఒక చోటకి పిలిచి వాళ్ళ ఐడెంటిటీని అడిగారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లేంటి, ఈ వివరాలన్నీ తెలుసుకుని ఒక చోటకి తీసుకుని వచ్చి వాళ్ళ దుస్తులు కూడా విప్పించి చెక్ చేసిన తర్వాత కాల్పులు జరపడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడ నుంచి పరుగులు తీశారు. పరుగులు పెడుతున్న వారిపైన కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపి అక్కడ నుంచి వెంటనే అడవులోకి పారిపోయారు. భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్న అడవునంతటినీ కూడా కూమింగ్ చేశారు, జల్లెడ పడుతున్నారు. అయితే దీనికి కారణం టీఆర్ఎఫ్ తామే ఈ దాడికి కారణమని ప్రకటించుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ టీఆర్ఎఫ్ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా రెక్కి నిర్వహిస్తుంది. ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్న జమ్మూ కాశ్మీర్లో అశాంతిని నెలకొల్పాలి, అక్కడికి టూరిస్టులు ఎవరో కూడా రాకుండా చేయాలి. టూరిస్టులు రావాలంటే అక్కడ కాశ్మీర్కి రావాలనుకునే టూరిస్టుల గుండెల్లో భయాన్ని నింపాలి అని ఒక కుట్రను పన్నారు. ఆ కుట్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తాత్కాలికంగా వారికి ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ ఆ కుట్ర నిలబడే అవకాశం లేదు. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్పై కఠిన నిర్ణయాలను తీసుకుంటూ ఉంది. ఎవరైతే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారో వారి వెనుక ఎవరున్నారో వీళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. పాకిస్తాన్పై విధిస్తున్న ఈ ఆంక్షలు సరిపోతాయని భారత పౌరులుగా మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే సరిహద్దులన్నింటినీ కూడా మూసివేస్తున్నారు. పాకిస్తాన్ పౌరులు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో ఉగ్రవాదులను జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాశ్మీర్కి రావాలి అనుకునే వాళ్ళు మాత్రం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదులు పిరికి బందలుగా భారత ఆర్మీ డ్రెస్సులు వేసుకుని పిరికి పందలుగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్ ప్రపంచం ఖండిస్తుంది, భారతదేశం ఖండిస్తుంది. భారతదేశంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా కాశ్మీర్ అంతా కూడా భద్రతా బలగాల కనుసన్నల్లోనే ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరోసారి ఉగ్రవాదులు తమ పంజాను విసరకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్పై మాత్రం ఆంక్షల కొరడాను జలిపిస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. Enriching the learning experience with the leaders and resources of the world.
KLH Global Business School.